ఎట్టకేలకు బలోచిస్తాన్ తన బానిస సంఖ్యలను విలిపించుకొని తనను తాను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. దీనిని ఒక సరికొత్త దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి ఇండియాకి విన్నవించుకుంది. పాకిస్తాన్ లోని ఈ భూభాగాన్ని బలోచిస్తాన్ గా పిలుస్తారు. మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో 44% ఉన్న ఈ భూభాగంలో కేవలం 5% పాకిస్తాన్ ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ చాలా సమృద్ధిగా నేచురల్ గ్యాస్, ఆయిల్, గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఇన్ని రిసోర్సెస్ ఉన్నా గానీ బలోచిస్తాన్ ప్రజలు వాళ్ళ స్వతంత్రం కోసం ఎందుకు పోరాడుతున్నారు? ఎందుకంటే ఇన్ని ఉన్న పాకిస్తాన్ లో అన్నిటికన్నా వెనుకబడ్డ ప్రాంతం ఇదే. 1947 లో ఇండియా పాకిస్తాన్ సెపరేట్ అయినప్పుడు పాకిస్తాన్ లోని కలాట్ స్టేట్ తనని తాను సెపరేట్ కంట్రీగా ప్రకటించుకుంది. ఆ తర్వాత 1 year అవ్వకముందే పాకిస్తాన్ నాయకులు ఈ కంట్రీని బలవంతంగా తనలో కలిపేసుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ కోసం తప్ప ఇక్కడ ఉన్న జనాల కోసం ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇది ఇప్పటికీ మొత్తం పాకిస్తాన్ లో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. వాళ్లకు తినడానికి తిండి ఉండేది కాదు, తాగడానికి నీళ్లు కూడా ఉండేవి కాదు. దీని వల్లనే ఈ బలోచిస్తాన్ ప్రజలు తమకు స్వాతంత్రం కావాలని కోరుకున్నారు. ఇన్ని రోజులు పాకిస్తాన్ ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ సరైన సమయం కోసం ఎదురు చూశారు. ఆ టైం రావడంతో మే 15వ తారీఖున స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు.